మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు ఉచ్చబడి ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. సంతాన సంబంధించిన విషయంలో చిన్న ఆటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం పట్ల జాగ్రత్త వహించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం కూడా చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రీత్యా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ స్థానాలు గురువు బలంగా ఉన్నారు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, ధన సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ పరంగా బాగా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. చక్కగా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. ఏదైనా సరే మన సంకల్పం, మనం కష్టపడాలి, పైకి ఎదగాలన్న భావన ఉంటుంది. మనం ఎదిగితేనే 10 మందికి సహాయం చేయగలిగిన భావన కూడా ఏర్పడుతుంది. సహాయ సహకారాలు చక్కగా చేయగలుగుతారు. 10 మందిని ఆదుకోగలుగుతారు. మీకు వచ్చిన జీతంలోనే కుటుంబ పోషణ ఉంటుంది. అధిక బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబాన్ని, తమ్ముడిని, అక్కచెల్లిని ఎక్కువ బరువు మోస్తున్న బాధ ఎప్పుడు మీకు ఏర్పడదు. మన కుటుంబం మనం కష్టపడాలి, మనమే పెట్టాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే అమ్మో అని భయపడతారు. కానీ మీకు అలా ఉండదు. అందరూ కలిసి ఉండాలి, దాంట్లో మనం ఉండాలి, కష్టపడదాం, రూపాయి సేవ్ చేద్దాం, అందరికీ పెడదాం అన్న భావంతో మీరు ఉంటారు. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చక్కగా లాభించే విధంగా గోచరిస్తోంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనాలని యోచన చేస్తారు. అయితే ప్రస్తుతం వాటిని పక్కన పెట్టి మ్యాక్సిమం సేవింగ్స్ రూపేనా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, తర్వాత బాగుంటుంది. స్పెక్యులేషన్స్కి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు రేట్ రావడం, అది అమ్మకానికి రావడం కూడా జరుగుతుంది. అవసరమైతే తప్ప ల్యాండ్ అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవడం మన ధర్మం. 10 మందిలోనూ కలిసి ఉండడం చెప్పదగినది. నాకు నేనుగానే ఉంటాను, నేను సింగిల్గానే వెళ్తానని కాకుండా నలుగురితో పాటు వెళ్ళి లోక జ్ఞానాన్ని మరింతగా ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల స్థానం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను మీరు చక్కగా వినియోగపరుచుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు కూడా చక్కగా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి అవకాశం అని చెప్పచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగింది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ పండించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కొంత జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. దూర బంధువుల నుంచి ఒక శుభవార్తను వింటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలి. మంచి అమ్మాయికి సంబంధం కుదిరింది, అబ్బాయికి సంబంధం కుదిరింది, సంతోషపడతారు. ఏదేమైనా సరే భగవత్ సంకల్పం వల్ల బాగుందని చెప్పేసి 10 మందికి మనం సహాయం చేస్తున్నాం, ఆ భగవంతుడే మనకు సహాయం చేశాడన్న భావన ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు. మీరు ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఆరావళ కుంకుమ, మొగల్పూ కుంకుమతోటి అమ్మవారికి అయ్యవాళ్ళకి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.